ప్రార్థన. స్తోత్రం 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 నాయన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, అద్వితీయుడైనటువంటి దేవ, సర్వకృపా నీదియగు మా యేసు ప్రభా, మర్చిపోని మీ ప్రేమను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము మా ప్రభా. నైనా మరి దినము ప్రత్యేకముగా ప్రభా నైనా సేవకురాన్ల మీటింగ్ అని తండ్రి మేము ఏర్పాటు చేస్తున్నాము. అది నీ సంకల్పం అని నాయన నువ్వు ఏర్పాటు చేసినటువంటి నాయన మీ కృపని తండ్రి మేము గ్రహించి నాయన ప్రతి బిడ్డ కూడా తండ్రి ఎవరికైతే నీ దాసురాలు ఫోన్ చేసిందో, ఎవరికైతే నాయన మరి రమ్మని తండ్రి ఆహ్వానం పంపించిందో, ఆ బిడ్డలందరూ కూడా ఆశతో నీ సన్నిధికి వచ్చినట్టు దేవా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎందుకనగా ప్రభు ఆఖరి దినాల్లో నాయన జీవిస్తున్నా మేము తండ్రి నీ సన్నిధి మాకు అవసరము, నీ వాక్యము మాకు అవసరము, సహవాసము ఇంకా ఎంత అవసరము తండ్రి. నీకు వందనాలనైనా. ఎందుకనగా మీరు ఒకరి యందు ఒకరు ప్రేమానురాగము కలిగి ఉండమని మీరు సెలవిచ్చినారు తండ్రి. నీకు స్తోత్రాలనైనా. ఆ విధముగా మా ప్రభు మరి మీ దాసురాలు మనమ్మ తండ్రి నాయన ఎంతో శ్రద్ధతోనైనా మరి నీ యొక్క కార్యక్రమమును తండ్రి జరిగించాలని అని మరి ఎంతో ఆయన ఆరాటపడుతున్నది, ఆశపడుతున్నది, ఆసక్తి కలిగి ఉంటున్నది. ప్రభుని స్తోత్రాలనైనా. మీ దాసురాలు పడుతున్న ప్రయాసము వ్యర్థము కాకుండా తండ్రి మీరు ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రభానికే స్తోత్రాలు నా తండ్రి. మరి బాబు కూడా మా ప్రభా ప్రయాసపడుతుండగా మీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాను నాయన. మరి కవితమ్మ మరి ఇంకా నీ బిడ్డలు తండ్రి మరి నీ సన్నిధానమునకు వచ్చుటకు నాయన మేమందరము కలుసుకొని నిన్ను ఆరాధించుటకు నాయన ఒకరిని ఒకరు మేము హెచ్చరించుకొనుటకు తండ్రి, ఆత్మీయముగా మేము బలపరచబడినట్లు తండ్రి, ఆత్మీయముగా తండ్రి నాయన ఒకరి విషయాలు ఒకరు మేము నాయన ఒకరి సందేశాలు ఒకరు మేము తెలుసుకొని నా తండ్రి నాయన మేమెంతో చక్కగా నీ సన్నిధానంలో వర్ధిల్లినట్లు ప్రభా మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్త్రీలం అంటే కేవలము నాయన ఇంటికి మరి నాయన వంటింటికి పరిమితమే కాదు కానీ మా ప్రభా బైబిల్లో ఎంతమంది స్త్రీలు ఉన్నారు తండ్రి నాయన. మరి నా తండ్రి నాయన నీ వాక్యము కొరకు తండ్రి నాయన అనేకుల దగ్గరికి వెళ్ళి నాయన ప్రకటించిన వారు ఉన్నారు మా ప్రభా, ప్రవక్తలుగా ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రాలనైనా. ఆ విధముగా తండ్రి అలాంటి ఆశనైనా మీ బిడ్డలమైన మేము అందరము ప్రభా ఈ విధంగా తండ్రి నాయన కలుసుకొనుటకు దేవా నాయన ఆశ కలిగి నీ బిడ్డలందరూ వచ్చినట్లు తండ్రి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను నాయన. ఈ ముందున్న సమయం అంతా కూడా ప్రభా మీరు మాతో ఉండమని నాయన ఈ కార్యక్రమం అంతా కూడా తండ్రి జయప్రదము చేయమని మీ నామానికి మహిమకరముగా జరుగునట్లు తండ్రి మీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు. మీరు భోజనము చేసినను పానము చేసినను మరి ఏమి చేసినను దేవుని మహిమ కొరకు చేయమని సెలవిచ్చినావు తండ్రి. ఆ విధంగా నీ మహిమ కొరకే మేము నాయన ప్రతి కార్యము జరిగించులాగున మీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీకు స్తోత్రాలనైనా. ఎన్నో సమస్యలు బాధలు సరే నాయన కృంగజేసే సాతాని క్రియలన్నిటిలో నుండి కూడా నాయన ప్రతి బిడ్డను విడిపించి తండ్రి నాయన మీరు నెమ్మదిని శాంతిని సమాధానమును మీరు దయచేయండి నాయన. నీకు వందనాలు తండ్రి. ఎక్కడ నాయన అక్రమం ఉంటుందో అక్కడనే కృప ఉంటుంది నాయన. ఎక్కడ తండ్రి నాయన భయంకరమైన పాపం ఉంటుందో అక్కడనే మీరు నాయన నిన్ను మీరు మహిమపరుచుకునే దేవుడిగా ఉంటున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. ఆ విధంగా మీరు సహాయము దయచేసి నాయన మరి స్థలమును తండ్రి నేను మీ చేతిలో పెడుతున్నాను. ఆశీర్వదించండి. విస్తారముగా ఇచ్చిన వాగ్దానములను నెరవేర్చండి తండ్రి. నీకు స్తోత్రాలు మా ప్రభా. నాయనా నువ్వు వాగ్దానం ఇచ్చి నెరవేర్చగలిగిన నమ్మదగిన దేవుడు గనుక కృపతో జ్ఞాపకం చేసుకునమని రావాల్సిన బిడ్డలందరినీ మీరే సకాలంగా నడిపించమని తండ్రి ఈ దినము ఒకరినొకరు మేము హెచ్చరించుకున్నట్టుకు నీ కృప మా అందరి మీద ఉంచమని మీ పరమ జ్ఞానముతో అందరినీ ఒక్కొక్కరిని మీరు అభిషేకించి ఆత్మాభిషేకముతో నింపి బలపరచుదురని ఘనత మహిమ ప్రభావములు మీ పాదములకే సమర్పించుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.